మనము డైలీ తీసుకోవాల్సిన పెరుగు, మజ్జిగ, పులవబెట్టిన పదార్థాలు తీసుకోవాలి. పులవబెట్టిన పదార్థాలు అంటే అందరూ పిజ్జా, బర్గర్లు ఇవి కాదు, అది మైదా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పేగులకు చుట్టుకుపోయి మనకి చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది. అలా స్టమక్ పెయిన్ వస్తుంటే ఎందువల్ల వస్తుంది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, అవునా కదా. కాబట్టి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే కావాల్సింది గుడ్ బ్యాక్టీరియా. అలాంటి గుడ్ బ్యాక్టీరియాని ఎంతమంది డైలీ వేజ్గా మీకు ఇస్తున్నారు, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ? ఎవరు తీసుకోవట్లేదు. మరి అలాంటి గుడ్ బ్యాక్టీరియాని మా దగ్గర సింప్లీ ప్రోబయోటిక్ రూపంలో మన దగ్గర అందుతుంది. 2 బిలియన్స్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి సింప్లీ ప్రోబయోటిక్ అనేది 2 మిలియన్స్ గుడ్ బ్యాక్టీరియాని బాడీలోకి పంపించడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి రిపేర్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ని బాడీకి అందజేస్తుంది. అలా అందజేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా చాలా చాలా హెల్తీగా ఉంటున్నారు. అండ్ స్టమక్ అనేది క్లీన్గా ఉండడం వల్ల డైలీ మనకి మోషన్ అవ్వడం కానీ, అండ్ బాడీ అనేది యాక్టివ్గా ఉండడం కానీ, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఉండడం కానీ, అండ్ మైగ్రేన్ లాంటి సమస్యలు రాకుండా కూడా గుడ్ బ్యాక్టీరియా చాలా చాలా హెల్ప్ అవుతుంది.